రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు ఖచ్చితంగా ఎంజీఆర్ గారికి సారీ చెప్పాల్సిందే, మీరు అన్నటువంటి మాటలు వెనక్కి తీసుకోవాల్సిందే అంటూ హీరో విశాల్ గారు ఇటు రాజేంద్ర ప్రసాద్ గారికి, మరి అది స్వీట్ వార్నింగ్ అనుకోవాలా, రిక్వెస్ట్ అనుకోవాలంటే చాలామంది కూడా ఇది ఖచ్చితంగా డైరెక్ట్ వార్నింగ్ అనే విధంగా కూడా అనుకుంటూ ఉన్నారు. సో మరి మనందరికీ తెలుసు, రాజేంద్ర ప్రసాద్ గారు రీసెంట్ టైంలో ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా తోటి నటుల గురించి కొంచెం అసభ్యకరమైనటువంటి పదాలు వాడడం కానీ, అంటే ఆయన ఫ్లోలో అంటున్నాడా, కావాలని అంటున్నాడా అంటే చాలామంది కూడా ఆయన వయసు అయిపోయింది కాబట్టి, సో మరి దానికి తోడు వాళ్ళ కూతురు చనిపోయినప్పటి నుంచి కూడా ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్గా ఉన్నాడు, మైండ్ అంతా కూడా డిస్టర్బ్గా ఉంది, అందుకోసం అని చెప్పేసి అప్పుడప్పుడు ఈ విధంగా తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటాడని చెప్పేసి కూడా అంటూ ఉన్నారనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఇంటెన్షన్ ఏదైనా, లేకపోతే కావాలని అన్నాడా, లేకపోతే ఆ ఫ్లోలో వచ్చేసిందా, ఇదంతా కూడా జనాలు పట్టించుకోరండి. సో జస్ట్ బయటికి ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని ఉద్దేశించి ఎలాంటి పదాలు వాడుతున్నాడు, సో ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. సో ఇంతకు ముందు చూస్తూ ఉంటే అలీ గారి విషయంలో కావచ్చు, బ్రహ్మానందం గారి విషయంలో కావచ్చు, లేకపోతే డేవిడ్ వార్నర్ ఆయన విషయంలో కావచ్చు, సో ఇలాంటి వాళ్ళందరి విషయంలో కొంచెం అదుపు తప్పి నోరు జారి మాట్లాడడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ స్వయంగా ఆయన క్షమాపణ కూడా చెప్పాడనమాట. అయితే రీసెంట్గా ఏంటంటే కాంతారావు గారి పురస్కారం, అంటే ఆ ఒక ఈవెంట్కి హాజరైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు కాంతారావు గారిని పొగుడుతూ, గొప్పగా పొగుడుతున్నాడు, గొప్ప నటుడి గురించి మాట్లాడుతున్నాడు అద్భుతంగా, సో అది ఓకే. కానీ ఆయన్ని పొగిడే క్రమంలో ఎంజీఆర్ గారి గురించి మాట్లాడుతూ, ఆయన ఒకప్పుడు కాంతారావు గారిని చూసి భయపడేవాడు, డాష్ పోసుకునేవాడు అనే విధంగా కూడా ఒక మాట మాట్లాడాడు. సో ఆ ఒక విషయం అనేది తమిళనాట చాలామంది కూడా తీసుకోలేకపోయారు. మేము ఎంజీఆర్ గారిని మీరు జస్ట్ ఒక నటుడిగానే చూస్తుండొచ్చు, బట్ మేము మాత్రం ఒక దేవుడిగా కొలుస్తూ ఉంటాం. సో అలాంటి వ్యక్తి గురించి మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా సరైన పద్ధతి కాదు అంటూ చాలామంది అన్నారు. సో ఇప్పుడు విశాల్ గారు కూడా అదే మాట అంటున్నారనమాట. సార్, మీలాంటి ఒక గొప్ప నటుడిని ఈ విధంగా నేను అంటాను, ఈ విధంగా మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మాట్లాడాలని కూడా నాకు లేదు, కాకపోతే మాట్లాడక తప్పట్లేదు. సో మరి ఎంజీఆర్ గారిని మేము ఒక నటుడిగానే కాకుండా మా దేవులాగా కొలుస్తూ ఉంటాం. సో అలాంటి వ్యక్తి గురించి మీరు అలాంటి మాటలు మాట్లాడడం అనేది నేను తీసుకోలేకపోతున్నాను. రేపొద్దున మీ గురించి ఎవరైనా మాట్లాడినా కూడా ఖచ్చితంగా నేను ఇదే విధంగా రియాక్ట్ అవుతాను. దయచేసి సార్, మీరు ఖచ్చితంగా మీరు అన్న మాటల్ని వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పండి ఎంజీఆర్ గారికి అనే విధంగా కూడా విశాల్ గారు రిక్వెస్ట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారనమాట. సో ప్రజెంట్ ఆ పోస్ట్ చాలా వైరల్ అవుతుంది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడినటువంటి ఆ మాటలకి మీరు ఇదే విధంగా ఫీల్ అవుతారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.